నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, కేవలం పెద్ద పిల్లలకు మాత్రమే. అండ్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, తలపితాలు మాత్రమే. కేవలం మిమ్మల్ని నవ్వించడానికే ఈ వీడియో చేస్తున్నాం. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. తినరు బిడ్డ తినరు. ఏమన్నా తిన్నారో లేదో పొద్దుగాల నుంచి వెళ్ళి. మేము తింటాం కానీ తాత, నువ్వు గబ్బిలం తీరు ఇన్నే ఉండి చూస్తే మాకు ఎట్లా తినబుద్ధి అయితే చెప్పు. అరే చోటుగా ఏం మాట్లాడుతున్నావురా? మీ తాత అంటే నాకు భయం. అరేమన్నా షెండి ఆడతామనుకుంటానో. మమ్మీ ఇదే నానే మన డాడీలిల్లు. ఇదేరా బిడ్డ మీ డాడీలిల్లు. పిలువు మీ డాడీని. డాడీ ఉన్నావా? అగో డాడీ ఉన్నావా అంటారేంద్రవలో. ఓర్ని అక్క, ఈ పంకజం వచ్చినట్టున్నది కదా, ఇది బంటి గాని కొంత తీరైన పడుతుంది కదా. ఓర్ని అక్క అచ్చిర్రా, ఏంది ఇల్లు? ఓ డాడీ ఇంట్లో ఉన్నావా? ఆగో మమ్మీ చప్పుడు ఎక్కలేడేంది అమ్మా డాడీ. గిట్టిగా మీ తాతకు చెబుతారా ఏమన్నా? ఎవరో బయట నుంచి అప్పటి నుంచి వెళ్తారు, గింత మెసులుతలేడేందిరా? ఓ తాత నీకు వినబడతలేదా? ఎవరో వెళ్తారు. ఏమో బుద్ధ విగ్రహం తీరు అట్లా నిలుచున్నావు. మా ఆయన పడ్డదిరా ముతకంలోడా, నువ్వైతే తినరాదురా. అరే మీ తాత ఏందిరా అంతగానం గరం అవుతాడు? ఎండగిట్లా వేడి చేసింది అయ్యింది. చోటుగా నువ్వు నోరు మీరా. సప్పుడేక తినరా, ఇంటికి వాళ్ళైతే నీకెందుకురా? మా తాత చూసుకుంటాడు కదా. కాదురా, అప్పటి నుంచి వెళ్తారా వాళ్ళు, గింత కూడా కదులుతలేర్రా. అప్పుడాల పురుగు తీరు ఇక్కడనే తిరుగుతాడు. ఇక అవధిని బయటికి వెళ్ళగొట్టి రావాలి. మమ్మీ డాడీ వచ్చిండే. ఓసే పంకజం, ఇటెందుకు వచ్చినవే నువ్వు? నా కొంప కొల్లేరి ఎత్తవా ఏందే? అరే బట్టి మమ్మీని తీసుకొని పోరాటు. ఎటు పోయేది లేదు, ఇప్పటి నుంచి వెళ్ళి ఇంట్లోనే ఉంటాను ఇక. నీకు దండం పెడతా పావే, నా పిల్లని చూస్తే దూలని కూర వేడి చంపుతుంది. బిట్టు అరే నాకేదో తేడా కొడుతుందిరా, ఒకసారి బయటకు పోయి చూద్దాం పారా. అరే నీకు గుద్దల పురుగు మెసులుతారా? ఉన్న కాడ ఉండవు. ఏ పారా బాబులుగా ఒకసారి బయటకు పోయి చూద్దాంపా. మీ తాత మీద ఏదో అనుమానం కొడుతుందిరా నాకు. అవునరా, మా తాత అసలే తేడాగాడు. పోయి చూద్దాంపా ఒకసారి. నా మగనికి మన రంకు గురించి తెలిసింది. నా మగడు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిండు. నీ లవర్ దగ్గరికే పో అన్నాడు. పంకజం నేను చెప్పేదినే, వేరే ఇంటికాడ పడగొడతా మిమ్మల్ని. నీకు దండం పెడతా పావే, నా పిల్లని చూస్తుంది. డాడీ ఇది మనల్లేనా? కొత్తిల్లా మనది? అగో అమ్మతోడే ఏందిరా డాడీ అంటాడేంద్రా మీ తాతను? నీకు చిన్న బాబాయ్ ఉన్నాడు కదా. నువ్వు ఉండరా పిచ్చకుంటాడా. ఓసే పంకజం, నీకు దండం పెడతా పోవే ఇక్కడి నుంచి వెళ్ళి. నా పిల్లవు నా మనవడు వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారే, వాళ్ళు చూస్తే నా కొంప కుల్లేరైద్దే. పోవే. వాళ్ళుంటే నాకేంది? నాకేమన్నా భయమా? నీ కడుపులో కందులు ఉడక, నేను చెప్పేది తింటానవే. పోవే, నీకు దండం పెడతా. 2 ఎకరాలు రాసిస్తా పోవే. 2 ఎకరాలు ఏమద్దు, 5 ఎకరాలు. 5 ఎకరాలు ఇస్తేనే పోతా. మమ్మీ ఎకరాలు అంటే ఏంటి? నువ్వు ఉండరా గబలమ్ముతాడా? సరే పోవే పంకజం, 5 ఎకరాలకి 5 ఎకరాలు రాసిస్తా. అరే చోటుగా మా తాత సెకండ్ కంపెనీ ఓపెన్ చేసినట్టున్నారా? నీకు ఇప్పుడు అర్థమైందా రా తాళు ఇచ్చలోడా? నేను అప్పటి నుంచి ఒర్రేదేంటిదిరా? ఆవురా చోటుగా, ఈ ఉన్నదంతా రాసిస్తాడా ఏంది ఈ ముసల్దానికి? మా తాతకున్నదే 6 ఎకరాలు, 5 ఎకరాలు ఇస్తే ఇంకేముంటుందిరా? నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా, మా అయ్యను ఇంటికి ఎందుకు రానిత్తలేడో. అవునరా బిట్టుగా, మీ అయ్యను ఎందుకు రానిత్తలేడో నాకు కూడా అర్థమైందిరా. వామ్మో, మా ముసలోడు పెద్ద స్కెచ్ చేసిండు కాదురా. మా అయ్య ఇక్కడికి అత్తే ముసలోని రాసలీలలు సాగాయని మా అయ్యను అసలు దగ్గరికే రానిత్తలేరురా. ఇప్పుడు అర్థమైంది నాకు. అయినా మీ నానమ్మ అంటే మీ ముసలోడు ఉచ్చవసుకుంటాడు గారా, గిట్టెట్లా చేస్తానరా? ఏ పాటో మా నానమ్మ తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేస్తానరా మా ముసలోడు. ఈ ముసలోని రంకు గురించి మా నానమ్మకు తెలిసింది అనుకోరా, నీ యొక్క దూలాన్ని గురించి ఇస్తారా ఇన్ని. ఏమైందే పంకజం, ఇంకా ఇక్కడనే ఉంటాను. పోవే, 5 ఎకరాలు 5 ఎకరాలు రాసిస్తా. సరే పట్టు పోతానా. సరే గాని సాయంత్రం రా అటు మొక్కనా. బాగా రోజులైంది కలవక. నాకేడ వీలైతుందే, ఇంత మనోడు ఉన్నాడు కాదే. నాకు గవన్ని చెప్పకు, సాయంత్రం వస్తాను గంతే. అత్తగాని పోవే పంకజం, లేకుంటే ఇద్దరు భాగత్వం బయటపడుతుంది. సరే మరి పోతానా. డాడీ ఇక్కడ ఉండు లేదా మేము? నువ్వు ఒకనివి, బుడ్డ వచ్చినవి. ఇక్కడ ఉండి లేదురా, పోరా, మమ్మీ తీసుకొని పోతుంది పో. మమ్మీ పోదాం పావే, డాడీ పొమ్మంటాను కదా. సరే పోతానా మరిగా, సాయంత్రం రా. అరే చూటుగా లోపలికి వారా తొందరగా, మనం చూసామని తెలియదురా మా ముసలోనికి. సరే రాపా. అమ్మయ్య, ఎవరు చూలేదు పట్టు. తింటారా పిల్లగాళ్ళు? తినురు. తింటాను తాత, నువ్వు కూడా నేను రాదు మరి. నేను మా తింట బిడ్డ, ఈ తానం చేసి వచ్చి తింటా. బిట్టిగా చూసినవారా మీ తాతను? ఏమెరగనట్టే వచ్చి తినురు బిడ్డ తినురు అంటానరా. పెద్ద లంగగాడే ఉన్నారా మీ తాత. అవునరా చోటుగా, మా తాత భాగవతం ఇప్పుడు బయటపడ్డది. మా డాడును మమ్మీ లవ్ మ్యారేజ్ చేసుకుంటే అప్పటి నుంచి ఇంటికి రానిత్తలేడట్రా. ఇప్పటి నుంచి మా ముసలం సంగతి చెప్తా. ఇక పులుసు గారాలి ముసలానికి. బిట్టిగా మటన్ సూపర్ అండి గారా, మంచిగానే ఉందిరా చోటు. మీ తాత ఏ నుంచి పట్టుకొచ్చిండ్రా మటను? బిట్టు తిన్నరా అన్నం? తిన్నాగా తాత, నువ్వు ఎటుపోతావు? ఎటో తయారైనవు? ఎట్లే తాత, ఈ పొలం కర్రకు పోయేస్తా.
మీరు ఎడువకురి తాత, ఇక్కడనే ఉండి ఆడుకోర్రి. సరే తాత పో. బిట్టుగా మీ తాత లవర్ దగ్గరికి పోతాండు పోయిగా. దబిడి దిబిడే ఇక. నువ్వు ఉండరా పిచ్చకుంట్లోడా. అరే చోటుగా మా తాత నటు పోనీయద్దురా, లేకపోతే ఆ పంకజం దగ్గరికి పోయి 5 ఎకరాలు రాసిస్తారా ఇప్పుడు. ఎట్లయినా చేసి ఈ విషయం మా బాపమ్మకి పాపాలరా, లేకపోతే ఊసిపోయిన ఇంటికలే మిగులుతారా నాకు. ఆ పని చేయరా బిట్టు నువ్వు, లేకపోతే మీ ముసలం దగ్గర నుంచి వెళ్ళి చిల్లి గవ్వడం రాదురా నీకు. ఉన్నదంతా పంకజానికే ఊడ్చి పెడతారా. బాబమ్మ ఒకసారి ట్రావే. ఓ బాబమ్మ అత్తన వానే. ఏంటిదిరా బిట్టుగా, ఏమో మొట్ట వచ్చి నాకు కొడుతాను. ఏమైందిరా? ఏమవుడేందే తాత అంతెట్నో అవుతాడు కాదే. మీ తాతకి ఏమైందిరా? ఊరిన పంది తీరున్నాడు కాదురా. అది కాదే నీ అవ్వ, నేను చెప్పేది వానే. చెప్పరాదురా పంది పిచ్చలోడా, అప్పటి నుంచి ఏమో గులుతాను మరి. నీ అవ్వ నువ్వు గంతే తాత గంతే, ఎప్పటికి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. గిట్లయితే మా ఇంటికి పోతేనే బాపమ్మ నేను. ఏడవకు బిడ్డ ఏడవకు, ఏమన్నా కానీ. సరే అని చెప్పురా బిట్టు ఏమైందో. తాత ఎవరో పంకజంతో తిరుగుతుండట కాదే, నీకు తెలిసిందానే? ఏం మాట్లాడుతున్నారా పంది పిచ్చలోడా? ఇవేనారా మాటలు? నీ అవ్వ నేను చెప్పేదినే. అరే నేను చెప్పేది నమ్మవానే బాపమ్మ? నువ్వు చూసినావురా తిరగంగా, ఏమో బాగా మాట్లాడుతున్నావు. చూసినే బాపమ్మ, చూసినా కాబట్టి కాదే నీకు చెప్తానా. అబ్బర కొడక, ఇది ఎక్కడి కథరా? ఏందిరా ఇది బిట్టుగా? నువ్వు చెప్పేదంతా నిజమేనారా బిట్టుగా? మాట్లాడవేందిరా? నిజమేనే బాపమ్మ, కావాలంటే చోటుగా అడుగు. ఓ బాపమ్మ, తాత మన అఖిల లేడే బాపమ్మ. ఆ పంకజం ఇంతకుముందే మన ఇంటికి వచ్చిపోయింది. తాతను సాయంత్రం రా అని ఇక్కడి నుంచి వేయిందే, గందుకే అటే వెండి తాత ఇప్పుడు. అయ్యో అట్లనారా పులగా, అటే వెండారు ఇప్పుడు. అవునే బాపమ్మ, ఆ పంకజం వాళ్ళ ఇంటికే వేయండి ఇప్పుడు. పోదాం పాడే బాపమ్మ, తొందరగా పోయి తాత ఏం చేస్తాడో చూద్దాం. పారా బిట్టుగా, ఇదే గనక నిజమైతే మీ తాతను అక్కడనే నా చీర కురిపెట్టి చంపుతారా? ఆ బిట్టుగాని తెలియకుండా తప్పించుకొని వచ్చిన. అబ్బా, ఆ పంకజం ఉన్నదో లేదో, దానికి 5 ఎకరాలు రాసిస్తే ఓ గండం మీకుతుంది. ఈ ముసలోడు అత్త అన్నాడు, ఇంకా అత్తలేడు. ఇంతోని ఎట్లనన్నా 5 ఎకరాలు రాయించుకోవాలి అలా. డార్లింగ్ ఏం చెప్తాను? ఏం లేదు బేబీ, అయినా నువ్వు హైదరాబాద్ పోతా అన్నావు కదా, ఇంకా పోతలేవు. పోతాననే డార్లింగ్, ఇంకో 5 నిమిషాల్లో పోతా. మన కొడుకేడి? అరే బన్నీ, డాడీ పిలుస్తాను రారా. ఏంటిదే మమ్మీ పిలిచినావు? మీ డాడీ పిలిచిండ్రా, నేను కాదు. అరే బన్నీ, మనం హైదరాబాద్ పోదాంపా, మన ఇంటికి పోతాన్నాం. హైదరాబాద్ పోతామా డాడీ? సరే అయితే పోదాం. పంకజం నేను పోయేస్తానే మరి. సరే పోయిరాది, మంచిది. అబ్బా వీళ్ళైతే వేర్రు, ఓళ్ళు అయితే వేంది పట్టు. ఇక ఈ ముసలోడు వచ్చినాక అంతటి 5 ఎకరాలు రాయించుకుంటా. పంకజం ఏం చెప్తానవే? ఓ వచ్చినావా? ఇక ఎంతసేపు అయ్యా నీకోసం చూడబట్టి, ప్రాణం కొట్టుకుంటాను కాదు నీకోసం. పంకజం వచ్చినా అదే ఎందుకు బాధపడుతున్నావు? సరే సరే పట్టు, పా లోపలి పోదాంపా. పురాగా ఇటు అత్తనే లేవు కదా. నీకు మొన్ననే చెప్పింది కాదే మా మనవడు వచ్చిండని. చెప్పినావు కానీ. ఇక పట్టే పంకజం, 5 ఎకరాలు రాసి ఉన్నావు కదా, రాసిట్టిగా. ఇంకోసారి నా ఇంటి దగ్గర రావద్దే పంకజం, అర్థమైందానే? పుష్కనా నా పిల్లని చూసింది అనుకోవే, నా పిచ్చలు అడిపెట్టి చంపుతుందే. పేపర్లు పట్టుకొచ్చుకోపోవే పంకజం, 5 ఎకరాలు రాసిట్టా నీకు. రాసిత్తు ఆగలేవు బావా, నాడు గా బట్టలు ఇప్పు. ఇప్పుడు ఎందుకే పంకజం? నువ్వు ఇప్పుతావా ఇప్పవా? కోపానికి రాకే పంకజం, మా ఇప్పుతా గాని. ఇటు వస్తానా నువ్వు ఎప్పుడన్నా? ఏమో పిల్ల ఉన్నది మనోడు ఉన్నది అనుకుంటా ఇంటికానే ఉంటాను. ఏదో నువ్వు ఇప్పుడు వచ్చినావని కపిలింగ్ చేసుకున్నావు అనుకుంటే గిట్ల చేస్తానేమో. నా మీద ప్రేమ తగ్గింది మీకు. సరే సరేనే పంకజం, నీవు మీద ప్రేమ ఎందుకు తగ్గుతుంది నాకు? ఆగే ఇప్పుత బట్టలు. పంకజం బాగా ఇక కానిద్దామా? కానిద్దాం పట్టు. అగో ఏమో గట్లంగా పడతావు. ఇది కొత్త స్టైలే పంకజం. ఈ ముడ్డి మీద కొట్టి తలకాయ కింది పెట్టినావేమో. చెప్పుతా అగరాదే, ఏం ఉరుతావు? బిట్టుగా ఇంకెంత దూరం రా? వచ్చిందే బాపమ్మ, గిదే ఇల్లు పా తొందరగా. అగో బాపమ్మ, చూసినవానే తాతను? ఏడరా బిట్టుగా, 2 కాళ్ళే కనబడతానే కాదురా పైకి. ముడ్డి మీదికి తల కిందికి పెట్టుకుని పడుకున్నాడే తాత. అగో ఈ ముండ కొడుకు ఏం రోగం గిట్ల అన్నాడు? ఎంతసేపు ఉంటావు అట్లా? ఇగో పంకజం, దొమ్మరికంటే వేసుకుంటూ వచ్చి ఇక్కడ వాడానే డైరెక్ట్. ఓ నీ మొక్కం పాడగాను, రాకరాకొచ్చినావు కదా అని ఏదో మంచిగా కపిలింగ్ చేసుకున్నావు అనుకుంటే నువ్వేమో దొమ్మరికంటే వేసుకుంటూ రమ్మంటావు. అదేమన్నా కపిలింగ్ అనుకున్నావా, ఆటల పోటీలు అనుకున్నావా? అగో బాపమ్మ, ఇంటనవానే ఏందో కపిలింగ్ ఆట. అరే బిట్టుగా, ఇప్పుడు అర్థమైందిరా నాకు మీ తాత గురించి. అత్త నావు తాత అట్లకెళ్ళి నీ దొమ్మరికంటే ఏందో నీ కపిలింగ్ ఏందో చెప్తావు. ఏమైందో పంకజం, దొమ్మరికంటే వేసుకుంటూ రావే తొందరగా. అత్త నాగు ముసలోడా, ఏమో అంటే ఆగు పంటలేవు, వచ్చాక ఆగుతలేదా? పండుకున్నప్పుడు నేను నిద్ర లేపితే ఎట్లుంటదే, గిట్లనే ఉంటది మరి. అబ్బో మాజాలతీ ముసలోడా. నువ్వు రావే తొందరగా. అత్త నాగు. स्कोप स्कोप करो
దొమ్మరి కాంట వేసుకుంటూ వచ్చిన కదా ఎట్లున్నది కపిలింగు? ఏమైంది బాలి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినవే? ఆ? నువ్వు కపిలింగు చేసుకుంటా అంటే నేను చూద్దామని వచ్చిన. దొంగ పాడతావు లేవిడి, నువ్వు వేసే వేసాలు గివ్వా? ఆగు నీ పని చెప్తా. ఇంకోసారి ఇట్లా వస్తావా? అబ్బా బాలి, క్షమించు నన్ను, ఇంకోసారి రాను. అరే బిట్టుగా ఆ ముసలిదుందా పీకిందారా? గింత కూడా కదులుతలేదు. ఏమో రా మా బాబా మా ఒక్క తనదనింది, ఆ గోడకే సరసకపోయింది. మరి చూడుకోరు ఒకసారి. అరే కిట్టుగా, ఈ ముసలి వీకింది కాదురా, కట్ట జరసకపోయింది. అరే చోటుగా, పీకిందారా ముసల్ది, తీసి అవతల పడేది దాన్ని. సరేనే బాబమ్మ.